తెలియజేస్తాను. మత్తయి సువార్తలో దేవుని యొక్క ప్రేమలో బైబిల్స్ ఉన్నవాళ్ళు తెరవండి వీలైతే. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకమందు సువార్త ఎక్కడ ప్రకటించబడదు? మత్తయి సువార్త 21. నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి, అయితే మీరు దానిని దొంగల గుహ చేసింది. ప్రార్థనా మందిరం దొంగల గుహ ఎందుకు అవుతుంది? మందిరంలో వ్యాపారం జరుగుతుంది, మందిరంలో వ్యవహారాలు జరుగుతున్నాయి, మందిరంలో లవ్వులు ఆడుకుంటున్నారు. దేనికి సంబంధించిందని రాయబడింది? ప్రార్థన మందిరం. అంటే ప్రార్థన చేసుకోవడానికి, నీ యొక్క సమస్యని ప్రభువుకు చెప్పుకోవడానికి. చూడండి ఇంకొక మాట, మార్క్స్ వార్త 11వ అధ్యాయము, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 17వ వచనం. 11వ అధ్యాయం 17. ఎవరికంటే సమస్తమైనటువంటి అన్యజనులకు కూడా. అంటే ఇందులోకి ఎవరు రావాలి ఇప్పుడు? సమస్తమైన అన్యజనులు రావాలి. అంటే దేవుణ్ణి ఎరగని వారు అన్యజనులు. అంటే హిందువులనే కాదు, ముస్లిమ్స్ అని కాదు, సిక్కులు కాదు, జైళ్ళని కాదు, దేవుణ్ణి ఎరగని వారు. ఇప్పుడు ఎంతమంది మీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు చెప్పండి? నాకు తెలిసి చాలామంది హిందువులుగానే ఉన్నారు. చర్చికి వెళ్ళని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, ప్రార్థన చేయని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇంట్లో అన్ని వ్యసనాలకు సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు అన్నీ కూడా అలాంటి వారు కాబట్టి. ఈయన పరిశుద్ధుడు, పెళ్లి చేసుకోవాలా, అమ్మాయిలతో సహవాసం లేదు, ఏమండి, తండ్రితో మాత్రమే సహవాసం. కాబట్టి ఈ మందిరము సమస్త అన్యజనులకు. అంటే పాత నిబంధనకి ఇప్పటికి తేడా ఏంటి? పాత నిబంధనలో కేవలము ఇశ్రాయేలీయులు మాత్రమే మందిరానికి వెళ్ళేవాడు, 12 గోత్రాల వారు మాత్రమే. ఒకవేళ వాళ్ళ ఇళ్ళ దగ్గర పని చేయడానికి ఎవరైనా వచ్చారనుకో, అంటే ఇతర దేశాల వాళ్ళు పని కోసం వస్తారు ఆ ఊరికి అనుకున్నాం, వస్తే వాళ్ళు కూడా వెండితో కొనబడిన వారు అంటాడు బైబిల్లో. కొనబడిన వారు ఏం చేయాలంట? సున్నతి పొందాలి. సున్నతి పొందితేనే వాడు మందిరంలోకి రావాలి. కానీ ఇప్పుడు నువ్వు రక్షణ పొందకపోయినా, బాప్తిజం తీసుకోకపోయినా మందిరానికి రావచ్చు. అప్పుడు స్త్రీలు వెళ్ళటానికి లేదు సమాజ మందిరానికి. ఇప్పుడు అందరూ స్త్రీలే కనపడుతున్నారు, మగవాళ్ళే రావట్లేదు. కానీ ఇప్పటికీ కూడా యూదులే వెళ్తారు. మసీద్ చూడండి, ఎవరు వెళ్తారు? పురుషులా స్త్రీలా? మగవాళ్ళే వెళ్తారు. కుప్పలుగా వెళ్ళిపోతుంటారు. మరి క్రైస్తవం మరి దేవుని సన్నిధికి రావడానికి ఎందుకని ఆలస్యం? మగవాళ్ళు ఎందుకు రారు? దేవుని ప్రేమించారు. చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు, సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 45, 46 వచనాలు. మందిరంలో ఏం జరుగుతుందంట? విక్రయములు చేస్తున్నారంట, కొట్లు పెట్టుకున్నారంటండి. కొట్లు ఉన్నటువంటి చర్చీలు గుంటూరులో ఉన్నాయి, తెలుసా మీకు? 2 దినవృత్తాంతాలు 7:14. వారిని, వారి దేశాన్ని ఎలాగంటే అండి, తమ్ము తాము తగ్గించుకొని, మేము మందిరానికి రాం, మేము ప్రార్థనలు చేయం, మేము పాటలు పాడం, మేము ఊడవం తొడవం, వంటలు చెయ్యం, అయ్యగారికి వందనాలు చెప్పాం, ఎదురాడతాం, ఇవే కాదంట. తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే మీ ప్రార్థన పరమందున్న దేవుడు విని మిమ్ములను మీ దేశమును కూడా
కాపాడుతానని చెప్తున్నాడు. వద్దా? మీ కుటుంబాలు కాపాడబడొద్దా? మీ దేశం సుభిక్షంగా ఉండటం వద్దా? యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అంటాడు దావీదు. యెరూషలేము పట్టణం కొరకు. యెరూషలేములో ఎవరు ఉంటారంట? యూదులు ఉంటారు. 12 గోత్రాల వారు ఉంటారు. వాళ్ళందరి గురించి, మందిరం గురించి ప్రార్థన చేయండి అంటాడు. ఎందుకని? యెరూషలేము పాడైపోయింది. యెరూషలేమును పాడు చేసేసారు. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఏడుస్తాడు, మందిరాన్ని చూసి ఏడుస్తాడు. ఎందుకు ఏడ్చాడు ఆయన? ఏమండి, 30వ సంవత్సరంలో ప్రభువారు బాప్తిజం తీసుకున్న తర్వాత సువార్త సేవకు వచ్చినప్పుడు దాన్ని చూసి ఏడ్చాడు ఒకరోజు. ఎందుకు ఏడ్చావు అని అంటే ఆయనే చెప్తాడు, ఈ మందిరంలో రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడేటువంటి రోజు రాబోతూ ఉంది. ఆయన చనిపోయిన 40 ఏళ్ల వరకు మందిరం ఉందండి. అర్థం చేసుకోండి. ఆయన బతికున్నప్పుడు చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత, అంటే ఆయన 30వ సంవత్సరంలో చనిపోయారు క్రీస్తు శకం. అప్పటి నుంచి 70వ సంవత్సరం వరకు, అంటే 40 ఏళ్ల వరకు మందిరం ఉందండి. 40 ఏళ్ల తర్వాత రోమీయులు మొత్తం సర్వనాశనం చేశారు. ఇప్పుడు యెరూషలేములో దేవుని మందిరం లేదు, ఇప్పటికీ లేదు. 2000 సంవత్సరాలు అయిపోయాయి దాదాపుగా. 2000 సంవత్సరాల నుంచి మందిరం లేదు. ఆ పడేసిన రాళ్లతోటి ఇంత రాళ్ళు ఉంటాయి ఒక్కోటి, అక్కడ గోడ కట్టారు. దాన్ని వీపింగ్ వాల్ అంటారు, ఏడుపుల గోడ. ఆ రాళ్ళని దేని? వాళ్ళ మందిరాన్ని. ఎక్కడ కట్టారు? కాంపౌండ్ వాల్గా కట్టారు. కాంపౌండ్ వాల్ అంటే తెలుసు, చెత్త బారేస్తాం, అన్నీ జరుగుతాయి అక్కడ. ఏదైనా జరుగుతుంది కాంపౌండ్ వాల్ అంటే. ఇప్పుడు చుట్టూ నీట్గా ఉంటుంది అంటారా? ఏముండదు. చెత్త చెదారం, తాగినవి, బీడీలు, సిగరెట్లు, మందు బాటిల్స్ అన్నీ ఉంటాయి. ఎందుకని? గోడ పక్కన. పిల్లరా, అలాంటి గోడ వాళ్ళు రాయి మీద రాయి పెట్టారు, పెద్ద పెద్ద రాళ్ళు కదా పెట్టారండి. పెట్టేసి లోపల వాళ్ళ మసీదు కట్టుకున్నారు, ముస్లింలు ఆక్రమించారు. ఇప్పుడు దాని దగ్గరే గొడవ. అక్కడే 3వ మందిరం కట్టాలి. ఇప్పుడు అదే ప్లేస్లో 2 మందిరాలు కూల్చేశారు. దేవుడు చెప్పాడు, రాయి మీద రాయి నిలబడకుండా కూల్చబడే రోజు రాబోతాం. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు చెప్పారు కదా ప్రవచనం, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, ఆయన చెప్పింది అలా నెరవేరుద్దా? యేసు ప్రభు చెప్పింది 40 ఏళ్ళు పట్టింది. 30వ సంవత్సరంలో ఆయన చనిపోతే 70వ సంవత్సరంలో దాన్ని కూల్చేశారు, కాల్చేశారు. ఇప్పటికి కూడా లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందండి? 7:14లో మనకి మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆకాశమందున్న దేవుడు విని మన ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తాడట, నిన్నును ఈ దేశాన్ని కూడా. హల్లెలూయా. దేవుడిని నమ్ముతున్నారా? ప్రార్థన చేస్తారా? మరి మీ గురించి చేసుకోండి, మీ కుటుంబం గురించి చేయండి, మందిరం గురించి చేయండి. ఏమండి, మన దేశం గురించి కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారం. 20వ అధ్యాయం చూడండి, 2 దినవృత్తాంతాల గ్రంథంలోనే 20వ అధ్యాయం 28వ వచనం. మందిరానికి ఎలా రావాలి? ఎలా రావాలంటే దేవుని మందిరాన్ని అరుచుకుంటూ, తిట్టుకుంటూ, రకరకాల జోకులు వేసుకుంటూ మందిరావరణలో ప్రవేశిస్తున్నావా? కాళ్ళు అలా పెడుతున్నావా? తలుపులు తీసేటప్పుడు ఆ నెగతాడా? మెట్లు ఎక్కేటప్పుడు ఆ నెగతాడా? మందిరంలోకి వచ్చేటప్పుడు ఆ నెగతాడిందా? ఎలా రావాలి? సంగీతంతో, ఏమండి, సితారాలతో వాయిస్తూ, అంటే మనము దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రభువా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేను ఇప్పుడు అడుగుతున్నాను, నాకన్నా ముందు లోపలికి వచ్చారు మీరు. ఎవరైనా ప్రభువా మందిరంలోనికి ఇప్పుడు రానిచ్చినందుకు నీకు స్తోత్రం అని ఎవరైనా గేటు దగ్గర అన్నారా? ఎందుకన్నారంటే మాకు లేదండి అంత భక్తి, మాకు లేదు ఆ భక్తి. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే
ప్రతి స్థలములో నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ప్రతి స్థలం అన్నాడు. కాబట్టి మనము 100వ కీర్తనలో రాస్తారు, కీర్తన 100లో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. చదవండి 100వ కీర్తనలో 2-3 చరణాలు ఉంటాయి. 100వ కీర్తన చదవండి, 101-2 చరణాలు చదవండి. 100వ కీర్తన త్వరగా తెరవండి. ఎలా రావాలి మరి? మనం ఎలా వచ్చాం? ఏందక్క బ్యాగ్ ఏం చేయడం పెట్టా, చెప్పులు ఏంది అట్టిచ్చా? మందిరానికి వస్తూ మాట్లాడుకునే మాటలయ్యి. భయం ఉందా? ప్రార్థన ఉందా? స్తుతి ఉందా? పిల్లరా, స్తుతి ఎక్కడ ఉంటుందో అక్కడ సాతానికి భయం ఉంటుంది. మరి మీరు గత మాసం నుంచి చెప్పాను, ఈరోజు వరకు నేను ప్రతిసారి ప్రార్థన అదే చేస్తున్నాను. ఏమని? ప్రభువా, వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచు, కరెంటుని నీ స్వాధీనంలో ఉంచు, రాకపోకల్లో నీ స్వాధీనం. అన్నీ మొదట్లో బాగానే జరిగాయండి. అందరూ ఒప్పుకున్నారు. ఏమని?